ఇదిగో ఇవి విసర్జించాలి. పరిశుద్ధాత్మని మనం సంతోషపెట్టాలంటే ఇవి మనలో ఉండకూడదు. ఏవి అవి? ఇప్పుడు చూడండి, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము అన్నాడు. చూడండి, మనము విసర్జించాలి. ఆమేన్. ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మ మనలో ఫుల్ ప్లెజర్డ్ గా ఉండాలి అంటే, పరిశుద్ధాత్మ ద్వారా మనం బాగా దేవుడు పని చేయాలంటే, ఎందుకు నేటి క్రైస్తవులు ఈ రోజు ప్రామిస్ చేస్తారు చర్చిలకు వచ్చి? ఏమని ప్రామిస్ చేస్తారు? నేను దేవుడి పని గొప్పగా చేస్తాను, దేవుడి కొరకు నిలబడతాను, దేవుళ్ళలో ఉన్నతంగా ఉంటాను అంటారు. మళ్ళా నెక్స్ట్ వీకే మిస్ అయిపోతారు. మళ్ళా నెక్స్ట్ వీకే చర్చికి రారు. మళ్ళా నెక్స్ట్ వీకే వాళ్ళు చర్చికి రావడానికి మొహమాట పడతారు, ఆలోచించారు. ఈ వీక్ ఏమో చర్చిలో, ఈ మంత్ చర్చిలో ఉంటారు, నెక్స్ట్ మంత్ థియేటర్లో కనపడతారు, నెక్స్ట్ మంత్ ఇంకెక్కడో క్లబ్బులలో కనపడతారు, నెక్స్ట్ మంత్ ఇంకెక్కడో స్నేహితులతో ఎంజాయ్మెంట్స్ చేస్తుంటారు. దాని అర్థం ఏంటంటే, పరిశుద్ధాత్మను మీలో నిలుపుకోవటానికి మీరు ఇష్టపడట్లేదు. పరిశుద్ధాత్మ ఒకవేళ మీలో నిల్చుంటే ఎప్పుడు దేవుడి మందిరంలోని మీరు ఉంటారు. ఆమేన్. అందరు అల్లెలూయా చెప్పండి. అదే మనం పరిశుద్ధాత్మను నిలుపుకుంటే మనలో, ఆయన ఎప్పుడు మనతోనే ఉంటాడు. ఎలా ఉంటాడు ఆయన? వాటిని విసర్జించాలంట. వేటిని? చదవండి కింద 31 వచనం. ద్వేషము. ఏ విషయంలోనైనా నీకు ద్వేషం ఉండకూడదు. ఎలాంటి విషయంలో ఎవరినైనా ద్వేషం ఉండదు. ఒకవేళ నువ్వు పైకి బాగా మాట్లాడి ఎవరిపైన ద్వేషాన్ని ఉంచుకుంటే, ఎక్కువ మన ఇంటి వాతావరణంలోనే జరుగుతుంటాయి ఈ దేశాలు. లోపల చాలా దేశం ఉంటుంది, పైకి మాత్రం అది కనపరచం. ద్వేషం ఉంచుకుంటే పరిశుద్ధాత్మ నీలో ఉండటానికి ఇష్టపడాడు. అందుకే ద్వేషం మనలో ఉంటుంది కనుకే కొన్నిసార్లు బాగా దేవుళ్ళు వాడబడతాం, కొన్నిసార్లు వెనకడుగు వేస్తుంటాం. దాని అర్థం ఏంటంటే, పరిశుద్ధాత్మని మనం ఫుల్ ప్లెజర్డ్ గా ఉంచుకోవట్లేదు మనలో. ఆమేన్. ద్వేషము, కోపము. కోపాన్ని కనపరచొద్దు ఎప్పుడు. పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు కోపం ఉంటుందా ఎవరికైనా? శాంతంగా ఉండండి. అందుకే శిష్యులకి, అపొస్తలులకి ఏం చెప్పాడు? మీరు రాజులు ఎదుట మిమ్మల్ని తీసుకెళ్తారు, కొంతమంది మిమ్మల్ని అప్పచెప్పడానికి తీసుకెళ్తారు. అలాంటి టైంలో ఎక్కువ మీరు అడవుడి కంగారు అయిపోకండి. మీరు ఏం మాట్లాడాలో పరిశుద్ధాత్మ మీకు సహాయం చేస్తుంది. మీరు నెమ్మదిగా ఉండండి అన్నారు. ఆమె. కానీ మనం ఏం చేస్తాం? కంగారు అయిపోయి గొడవలకు దిగిపోతాం. అలా ఉండొద్దు. కోపము, క్రోధము. కోపముకి మించి వచ్చేదే క్రోధం. అది మరణ పరిస్థితి వరకు మనుషులను తీసుకెళ్తుంది. అదే కదా